తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 9 అంగుళాల రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 13వ శతాబ్దంలో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. చుట్టూ ఉన్న సహజ సౌందర్య ప్రకృతి దృశ్యాలు చూసి భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసారని చెప్తారు. కోరిన కోరికలు న్యాయబద్ధంగా ధర్మంగా ఏవైనా కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే ఒక నమ్మకం ఇక్కడ భక్తులకు ఉంది. ఇక్కడ ఉన్న శిలా స్తంభాలు కానీ పైన ఉన్నటువంటి ఈ దూలాలు కానీ అన్నీ కూడా ఏకశిలతో నిర్మితమైనవి. ఈ దరిదాపు ఏ స్తంభం ఒక్కొక్క స్తంభం కూడా 2-3 టన్నుల బరువు ఉంటుంది. ఇలాంటిది మానవులు నిర్మించాలంటే ఇంత ఎత్తులో మానవులు నిర్మించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది 13వ శతాబ్ద కాలంలో నిర్మించినటువంటి దేవాలయంగా చెప్తారు. 616 మెట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా రాతితో చెక్కినటువంటివే, కానీ చాలా చిన్న మెట్లు, ఒక 6 అడుగు వెడల్పుతో ఉండేటటువంటి మెట్లు. మనకి ఒక పర్వతం సగం ఎక్కిన తర్వాత మరీ చిన్నగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, మెట్లు ఎత్తుగా ఉంటాయి. సుమారు 600 పైచిలకు మెట్లు ఉన్న ఈ కోరుకొండ కొండ మీద ఉన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ స్వామిని దర్శించుకున్నాక క్షణకాలంలో మన యొక్క కష్టాలన్నీ తీరిపోయి స్వామిని ఏం కోరుకుందామా అని మెట్లెక్కిన వారి అందరికీ ఏ విధమైన కోరికలు లేకుండా స్వామి మమ్మల్ని రక్షించాలన్న ఒకే ఒక ఆలోచనతో స్వామి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ తీర్థం రథోత్సవం ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక రాష్ట్రం అంతటా అత్యంత ప్రసిద్ధిగాంచిన తీర్థంగా చెప్పుకుంటారు. కొండలో విశిష్టం అయితే చాలా బాగుంటుంది. స్వచ్ఛం అంటే ఎలా ఉంటుందంటే వైబ్రేషన్ లాకుండా చాలా స్వచ్ఛమైన స్వామి. 10 సంవత్సరాలు బట్టి అలా కొండెక్కి నేను స్వామిని దర్శించుకొని వెళ్తున్నాను. ఈ కోరుకొండ క్షేత్రం అండి చాలా పురాతనమైన క్షేత్రం. ఇది పూర్వం రాజుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. కోరికలు తీర్చే కల్పతరువు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ వద్ద మనం ప్రస్తుతం 13వ శతాబ్దంలోనే దేవతలు నిర్మించినట్లుగా చెబుతున్నారు. కింద నుంచి పైకి రావాలంటేనే ఒక శిల రూపంగా ఉన్నటువంటి మెట్ల రూపంగా రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. సుమారుగా 600 పైబడి మెట్లు ఉన్నవి. ఇక్కడ స్వయంభూ వెలిసినటువంటి ఒక రాతి కట్టడం ఎలా కట్టారో కూడా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితుల్లో భక్తులందరూ కూడా స్వయంభూని దర్శించుకుంటున్నారు. వారి వారి కోరికలు తీర్చుకుంటూ చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రామాల మధ్య కొండ మీద ఇది సుదూరంగా గోదావరి కూడా కనపడేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ గుడి నుంచి శివ, ఈటీవీ న్యూస్.